నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మంత్రి దామోదర రాజనరసింహను ఘనంగా సన్మానించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు. రామచంద్రాపురంలో వీరప్పస్వామి దేవాలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హైదరాబాద్ లో ఓయే రూమ్లలో తనిఖీలు నిర్వహించిన సిపి సజ్జన. ములుగు పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి సీతక్క. ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో CRR 2025-26 నిధులతో 18.20 కోట్ల వ్యయంతో రోడ్డు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అలాగే నూతన కలెక్టరేట్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మరి ఎన్నేళ్ల తర్వాత మంచి సీసీ రోడ్ తో కూడుకున్నటువంటి డివైడర్ ను, సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ములుగులో చదువుకొని ములుగు నుంచి ఎమ్మెల్యే అయి మంత్రి అయిన తర్వాత ములుగు జిల్లాకు, ములుగు నియోజకవర్గానికి ప్రత్యేకంగా సేవలు చేయడమే కాకుండా మరి ములుగు టౌన్ లో ఇక్కడ చదువుకున్న ఒకప్పటి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని మరి గత 2 టర్ములు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచన చేసినప్పటికీ ఏమీ సాధించుకోలేకపోయినాం. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ములుగు, బండార్పల్లి, జాంతరావుపల్లి ఇవన్నీ కూడా ఉన్న నాయకులకు, కౌన్సిలర్స్ కు, కాంట్రాక్టర్ కు ఇది మరి పట్టణము 10 తరాలు పల్లెలు అంటే ఈ టౌన్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటది. కాబట్టి జరుగుతుందో మరి వాడలలో జరిగే పనులను పరిశీలించడానికి రావాలి. సాయంత్రం పూట తిరగాలి. చిన్న అంటే ఒక్కొక్క వార్డులో 500-600 ఓట్లే ఉన్నాయి. మేము ఇప్పుడు మొదలు పెడితే రాత్రి 10-11 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. మా లెక్క కష్టం కాదు మీకు, మీ వాడలే కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్ లోని తన ఛాంబర్లో మంత్రి దామోదర రాజనరసింహను మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుమల సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, శివంపేట మండల పార్టీ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్, పుండరికం కౌడ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొని మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్లో ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎల్లన్న 85వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. BHELలో కార్మికుల హక్కుల కోసం ఎల్లన్న చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు మాజీ కొల్లూరి భరత్ల చిరం నాయక్, జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, బాబ్జీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, అమృత సత్తయ్య, పర్ష శ్యామరావు, BHEL ఉద్యోగులు హాజరయ్యారు. వారి కుమారుడు విజయ్ గారికి, నా తోటి వచ్చిన మిత్రులకి, ఈ సభలో హాజరైన సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన 1990 నుంచి ఆయన ఎంబడి పనిచేయడం జరిగింది ట్రేడ్ యూనియన్గా. టి జనార్దన్ రెడ్డి, ఎల్లయ్య గారి పని. అప్పటి నుంచి గిట ఎల్లన్న అంటే కార్మికుడు అంటే ఎల్లన్న. నాగేంద్ర పైకిరా, జాస్వా పైకిరా. ఆ విధంగా ఎల్లత కలిగిన నాయకుడు. ఎల్లన్నకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు. ఆయన INTUCలో ఉన్న అందరూ అభిమానిస్తారు. శత్రువర్గంలో అంటే అదర్ ట్రేడ్ యూనియన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎల్లన్న అంటే అభిమానిస్తారు. ఆయన అందరి వాడిగా పనిచేస్తారు. కార్మికుడు ఆయన ధోతి కట్టుకొని, పంచ కట్టుకొని నిలబడితే ఎల్లన్న ఎట్లుంటాడో ఆ విగ్రహం చూస్తే అట్లున్నారు. నేను మా మహిపాల్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్న 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎల్లన్నది పెట్టేయాల్సిందిగా మహిపాల్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా.
నువ్వు ఎల్ఐజీ సర్కిల్లో పెట్టవా యాడ పెట్టావు కానీ నాకు మాత్రం 12 అడుగుల క్రాప్ విగ్రహం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వీరప్పస్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడంభైపాలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థల వివాదాలు తలెత్తకుండా బిహెచ్ఎల్ యాజమాన్యంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షులు తొంట నరసింహులు, ఊరెళ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు తొంట అంజయ్య, పుష్ప, నాగేష్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్, ఊరెళ్ల యాదగిరి, కరికె సత్యనారాయణ, కరికె కుమార్, ఒగ్గు రవి, డెలివర్తి శ్రీను, ఆలూరి లక్ష్మణ్, ఆలూరి గోవింద్ యాదవ్, మాజీ టౌన్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, కరికె సాయి, నందు సుధాకర్ పాల్గొన్నారు. విగ్రహాలు దొంగతనంగా ఎత్తుకెళ్లి వారు దాచిపెట్టుకొని ఇవన్నీ జరిగినాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో మేము పలుమార్లు బిహెచ్ఎల్ వారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళతో విషయంపై చర్చించినాం. వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించడం జరిగింది. మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా గుడిని కూల్చి మళ్ళీ అదే జాగాలో మేము పునర్నిర్మాణం చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి సిబ్బందిని పెట్టి బెదిరియడం, అడ్డుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఈ బిహెచ్ఎల్ వాళ్ళు ఏం చేసినా ఎంత మాకు వ్యతిరేకంగా మీరు ఉన్నా మేమైతే గుడి కట్టడం ఖచ్చితం. మేము గుడి కడతాం. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మేము ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసేదే లేదు. మేము ఎక్కడికైనా దానికి సిద్ధంగా ఉన్నామని మేము మీడియా ముఖంగా వారిని హెచ్చరిస్తున్నాం, వాళ్ళకు తెలియజేస్తున్నాం. జై కుర్మ. బిహెచ్ఎల్ 40-50 గంటల కింద వచ్చింది. ఆ రోడ్డు విషయంలో కూడా రోడ్డు పని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వీరప్పల గుడి పూర్వము తాతల ముత్తాతల నుంచి ఇలా పొలాలు వ్యవసాయాలు చేసుకున్న జమా నుంచి ఈ గుడి ఉన్నది. ఇక్కడ గుడిని దొంగతనంగా వచ్చి డిస్మెంటల్ చేయడం జరిగింది. దానికి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విగ్రహాలు ఎత్తుకపోవడం జరిగింది. బిహెచ్ఎల్లకు పర్సనల్గా పోయి 10 మీటింగ్లు చేయడం జరిగింది. అయినా వాళ్ళ దగ్గర మార్పు వస్తలేదు. కానీ ఈరోజు వీరప్పల గుడిని తిరిగి పునర్నిర్మాణం చేయాలని చెప్పి స్థానిక భక్తుల ఆలోచన, యాదవుల ఆలోచన, వారికి అనుగుణంగానే ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ గుడి కట్టి ఈ ప్రాంత భక్తులకు అందించడం జరుగుతుంది. బిహెచ్ఎల్ వాళ్ళు ఏమాత్రం అరాచ్మెంట్ చేసినప్పుడు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఉన్నది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే దీన్ని పరిజ్ఞానంలోకి తీసుకొని దీనికి డిస్టర్బ్ చేయకుండా సహకరించామని చెప్పి హైదరాబాద్లోని అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న ఓయూ రూమ్లలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నగర సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలో రూమ్ల నిర్వహణ, అతిథుల నమోదు వివరాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. నిబంధనల విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. मालूम है కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపికైనట్లు అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. తమ అకాడమీలో శిక్షణ పొందిన 160 మంది విద్యార్థులు ఇప్పటికే రక్షణ రంగంలో ఉద్యోగులు సాధించారని, 2000 మందికి పైగా యువతను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. వీరందరూ కూడా 2025లో జరిగిన రిక్రూట్మెంట్లో పాల్గొని ఫైనల్ అన్ని టెస్టులో క్వాలిఫై మెరిట్ సాధించి ఉద్యోగాలు సాధించడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 8 నుంచి వారి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ కావాల్సి ఉంది. మతిషన్లో ఉండాలని, మంచి అన్ని రకాలుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ అనేది సుమారు 10 ఎకరాలలో అన్ని రకాల వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా విద్యార్థులు అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, సాధించే విధంగా ఇక్కడ అన్ని రకాల ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వరంగల్లో ఈస్ట్ 34వ డివిజన్ శివానగర్లోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయాన్ని హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికతను బోధించాలని అన్నారు. शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे निश्यतान्त्रणे तपसोति जातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः
तस्य फलानि तमसानि दन्तुम् आयान्तरायाश्च बाह्याः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో వ్యవసాయ భూమిలో కులిన స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లింగప్పను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ హాలియా త్రిపురారం పిఎస్ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ వెల్లో విక్రమ్ రెడ్డి అనే అతనికి సంబంధించినటువంటి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్, దాంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ వెల్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ మహిళని ఎవరో పూర్తి స్థాయిలో ఆ చీరని మెడకి చుట్టి ఆమె చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఆ చీరకు ఒక పెద్ద రాయి కట్టి ఆమెని అగ్రికల్చర్ వెళ్ళేకి తోసి హత్య చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఈ సమాచారం అందుకున్నటువంటి త్రిపురారం ఎస్ఐ గారు సతీష్ రెడ్డి, హాలియా సిఐ గారు సతీష్ రెడ్డి అండ్ త్రిపురారం ఎస్ఐ నరేష్ వాళ్ళ మొత్తం ఎంటైర్ టీమ్స్ తోటి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాడీని మేము బయటికి తీసి దాని మీద పంచనామా అది చేయటం, ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అయిన తర్వాత సో ఆ ఉమెన్ అన్ఐడెంటిఫైడ్ కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ద్వారా తర్వాత ఒక స్పెషల్ టీమ్స్ ద్వారా వితిన్ 24 hours మాకు సీన్లో లభించిన ఆధారాల ప్రకారము ఆ ఉమెన్ డెడ్ బాడీ యొక్క ఐడెంటిటీ మేము తీసుకోవడం జరిగింది. ఈమె తిరుపతమ్మ అని దేవరకద్ర టౌన్కి చెందినటువంటి ఉమెన్గా మేము గుర్తించినాము. ఈ 24 hours ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ లింగప్ప కొత్తగా మ్యారేజ్ చేసుకోవటం, భార్యను తీసుకొని రావటము ఈ తిరుపతమ్మకి నచ్చక వీళ్ళిద్దరి మధ్యన సివియర్ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి. ఈ క్రమంలో ఇతను లింగప్ప ఈ తిరుపతమ్మని వదిలించుకోవాలనేటటువంటి ఒక ప్లాన్ తోటి ఆమెని మాచర్ల పిలిపించుకొని మాచర్ల నుంచి తీసుకొని హాలియా మీదుగా మిర్యాలగూడ వైపు వెళ్ళే క్రమంలో త్రిపురారం దగ్గర 2వ తారీఖు మధ్యాహ్నము ఆ పొలంలోకి తీసుకెళ్ళి మార్నింగ్ టైంలో అయింది. సో ఈ విషయంలో ఇక్కడ మనకి మృతురాలు ఎవరైతే ఉన్నారో తిరుపతమ్మ, ఆమె ఈ ఏరియా కాదు, ఈ జిల్లా కాదు, అదేవిధంగా ఎక్యూజ్డ్ కూడా కాదు. అయినప్పటికీ ఎటువంటి క్లూ లేకపోయినా కూడా టెక్నాలజీ ద్వారా తర్వాత స్పెషల్ టీమ్స్ ఆల్మోస్ట్ ఒక 24 hours కంటిన్యూస్గా వర్కౌట్ చేసి వితిన్ 20 ఫ్యామిలీ మెంబర్స్ కూడా గతంలో చెప్పడం జరిగింది ఈ కాంటాక్ట్ కరెక్ట్ కాదు, డిస్కంటిన్యూ చేసుకోమని. అయినప్పటికీ ఆమె ఆ మాటలు వినకుండా ఈ రిలేషన్ అట్లే కంటిన్యూ చేసుకోవటం వల్ల ఈరోజు ఆమె హత్యకి గురైంది. కాబట్టి ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున ఈ మహిళల భద్రత గురించి వీఆర్ ఫుల్లీ కమిటెడ్. ఎక్కడ ఎటువంటి జరిగినా పూర్తి స్థాయిలో దాన్ని విచారణ జరిగి ఇప్పుడు దీంట్లో నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అండి. ఎస్ఎస్సి 2025-26 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శ్రీ త్రివేణి పాఠశాల ఘనంగా సన్మానించింది. 550కి పైగా మార్కులు సాధించిన 28 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతిభ కనబరిచిన 70 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి మైండ్ పవర్ రికార్డు హోల్డర్ డి వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల అభివృద్ధికి ఆధునిక సాంకేతిక విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల స్టెమ్ ల్యాబులు ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కోసము మీరు మీ పేరెంట్స్ తోటి ఇక్కడికి వచ్చారు నాన్న. అలాంటి అద్భుత సన్నివేశం కోసమే పేరెంట్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైతే ఇక్కడ మీ ముందు నాన్న కొంచెం బ్రీఫ్ చూపెట్టాను, ఆ వీడియోస్ ఇంకా చాలా ఉంది నా హిస్టరీ నాన్న. ఇది ఎక్కడ సో దిస్ ఇస్ హూ స్ట్రగుల్డ్. Rashi Mahindrakar secured 577 marks and receiving 30,000 rupees. కోసము మీరు మీ పేరెంట్స్ తోటి ఇక్కడికి వచ్చారు నాన్న. అలాంటి అద్భుత సన్నివేశం కోసమే పేరెంట్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైతే ఇక్కడ మీ ముందు నాన్న కొంచెం బ్రీఫ్ చూపెట్టాను, ఆ వీడియోస్. భువనగిరి పట్టణంలో పెద్ద డ్రైనేజీలో పూడికతీత పనులను కౌన్సిలర్ పచ్చర్ల జగన్మోహన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలు, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. వార్డు తరఫున ప్రజలు ఎమ్మెల్యే, చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కీర్తిశేషులు కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు మరియు కొకిరాల సురేఖ నేతృత్వంలో నిర్వహించిన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమానికి ముగింపు పలికారు. మంచిర్యాల, శ్రీరాంపూర్, లక్స్పెట్టే ప్రాంతాల్లో వేసవి కాలంలో 41 రోజుల పాటు, ఉత్కూరు చౌరస్తాలో 37 రోజుల పాటు అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేను నాయకులు అభినందిస్తూ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారైన కొకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అంబలి కేంద్రాన్ని 42 రోజుల పాటు విజయవంతంగా కొనసాగించిన 7 రోజుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కార్పొరేటర్స్, గౌరవ కార్పొరేషన్ అధ్యక్షులు తూర్పు నరేష్ గారికి, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, తెలంగాణ టీపీసీసీ ఉపాధ్యక్షులు చిత్త సత్యనారాయణ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కావచ్చు, మరి 4-5 రోజుల క్రితం మరి బీజేపీ నాయకులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు కావచ్చు, మరి ఇక్కడ రంగంపేట దగ్గర నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ విషయంలో మరి ఆ బ్రిడ్జ్ నిర్మిస్తే పూర్తిగా ఎంతో కొంత ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా కోల్పోయి మరి గల్లంతయ్యే వారి చరిత్ర మొత్తం గల్లంతయ్యే అవకాశం కావచ్చు, భవిష్యత్ ఎన్నికల్లో ఓట్లు పడకుండా పోతాయి. ప్రజల వద్దకు వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరడం ద్వారా ప్రజలు కూడా ఆలోచించి 44 సీట్లు మరి మాకు ఇవ్వడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏదైనా మంచి పని జరిగితే దాన్ని సంతోషంగా ఆహ్వానించండి, ధన్యవాదాలు తెలియజేయండి. కనీసం నీ జీవిత చరిత్రలా నువ్వు ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిన తర్వాత అరవింద్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ 2 సార్లు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీకి కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆంధ్ర రాష్ట్ర సమగ్ర శిక్షా పరిశీలకులు ఎస్ కల్పన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో కేంద్రాన్ని పరిశీలించి సామాజిక భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం సీసాల లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వాహనంలోని మద్యం సీసాల రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ మార్గంలో వెళ్తున్న పలువురు అక్కడికి చేరుకుని మద్యం సీసాలను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మూసీ నదిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన శ్రీ ఆదిత్య అక్రమాలపై సాక్ష్యాధారాలు సమర్పించినప్పటికీ హైడ్రా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మేము ఈ మధ్యలో శ్రీ ఆదిత్య అనే బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు హైడ్రా వాళ్ళు ఉల్టా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత మేము సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారికి ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల కూడా ప్రభుత్వం సహకారం అందించింది కాబట్టి ఆ శ్రీ ఆదిత్య అనేటటువంటి దాని వైపు వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తక్షణమే హైడ్రా వెళ్ళి అక్కడ శ్రీ ఆదిత్య పనులు ఆపాలి. అది మూసీ మీద మరకలాగా ఉంది, హైదరాబాద్ మీద మరకలాగా ఉంది. మొత్తం రివర్ బెడ్లోనే ఆ ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపాలి. చందానగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు 75 వృద్ధుడు రాఘవేంద్రకు 2 మోకాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మళ్లీ స్వతంత్రంగా నడిచే అవకాశం కల్పించారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని బృందం శస్త్రచికిత్స అనంతరం ప్రత్యేక ఫిజియోథెరపీతో ఆయన 4 రోజుల్లో ఎలాంటి సహాయక పరికరం లేకుండా నడిచే స్థితికి తీసుకొచ్చింది. డాక్టర్ శశివర్ధన్ మాట్లాడుతూ తీవ్రమైన మోకాల నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించాలని సూచించారు. 2 మోకాలకు ఎన్ని ప్లేట్స్ అమర్చారు అట్లా ఉంటుంది సార్. నీ యాజ్ సచ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. తొడ ఎముక ఇప్పుడు జాయింట్ అనేది 2 ఎముకలు కలిపి ఉంటాయి. సో అది తొడ ఎముకకి ఒక క్యాప్ లాగా ఉంటుంది, కింద కాలుకి ఒక క్యాప్ లాగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక స్పెషల్ ప్లాస్టిక్ ఉంటుంది, పాలిథిలిన్ లైనర్ అని అంటారు. ఆ 3 కాంపోనెంట్స్ అనేది ప్రతి నీకే ఉంటుంది. సో దాంట్లో డిజైన్ వేరియేషన్స్ అనేది పేషెంట్కి చేస్తుంటాం సార్. ఇప్పుడు అది ఎంత వారంగా
సార్ వారంటీ అనేది ఇప్పుడు మన ల్యాబ్ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పేషెంట్కి పెట్టింది మన ల్యాబ్లో చెక్ చేసేవన్నీ ఎలా ఉంటుందంటే 25 to 30 years ఇది ఈజీ. ప్రతి ఇంప్లాంట్ అనేది అది ఇంకా అప్గ్రేడ్ అవుతా ఉంటాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్లాంట్స్ మనం ల్యాబ్ టెస్టింగ్ మాత్రం 30-40 years చెప్తాం. దాన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం చాలా బాగా చేశారు, బాగా చెప్పారు నాకు. కాబట్టి ఇంకా నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లన్నా కానీ పోయి చేయించుకుందాంలే అనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏం కదా ఏమి బాగుంటుంది, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమన్నా అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నన్ను లాస్ట్కు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఒక 3 రోజుల వ్యవధిలో 2 కాళ్ళు చేశారు. అయినా ఫస్ట్ డే చేసినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, కానీ అది 2 కాళ్ళు ఈరోజు చేసింటే బాగుండేమో అనిపించింది. తర్వాత బాధ అనేది ఉండింది. అయినా మా కుమారుని ప్రోద్బలంతో లేదు వానకంటే హాస్పిటల్ లేదు హాస్పిటల్ ఉంది అనేది స్పెసిఫిక్గా కాదు. ఇట్ ఈస్ అబౌట్ మనం ఏ పేషెంట్కి ఏది చేస్తున్నాం. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏజ్ వాళ్ళకు సార్ ఇంతకుముందు అయినా అవును సార్, అంటే ఇప్పుడు ఈ రీప్లేస్మెంట్ ఏజ్ని బట్టి వచ్చినటువంటి ప్రాబ్లమా లేదు సార్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీ రీప్లేస్మెంట్ నీ ఆర్థరైటిస్ అనేది అందరికీ అవుతుంది. దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. మోకాల అరుగుదల అనేది ప్రతి పేషెంట్కి అవుతుంది. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. కీళ్ళమతం పేషెంట్స్కి చాలా తొందరగా వచ్చేస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి అసలు జీవితకాలంలో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు తనకి 75 వరకు వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ బయట 70 years అయినా కూడా వాళ్ళకి ఎక్కువ ఆర్థరైటిస్ లేదు, గ్రేడ్ 2 గ్రేడ్ 3 అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మన ఏజ్లో వాళ్ళు కూడా 40-45 దాటిన వాళ్ళకి కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది చూస్తాం. బట్ అది ఎప్పుడు సివియర్ అవుతుంది, గ్రేడ్ 4 గ్రేడ్ 3 గ్రేడ్ 4 అయినప్పుడు పేషెంట్స్ అనేది మన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇదనేది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు టైర్ ఎట్లా తగ్గిపోతూ ఉంటుందో మోకాల్లో కూడా అలా అరుగుదల అనేది జరుగుతుంది. దాన్ని రెన్యూ చేసుకోవడం, దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఇస్ ద ప్రాసెస్. భువనగిరి పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కీర్తిశేషులు పాతకోటి రాజయ్య జ్ఞాపకార్థం వారి కుమార్తె అల్లుడు నందికంటి లావణ్య, చంద్రమౌళి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. డొప్ప హరికృష్ణ కూరగాయలు, ఇట్టబైన రాజు మంచినీటి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కులు గ్రామంలో చైర్మన్ మోటా సుమలత ఆధ్వర్యంలో వార్డు సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల ప్రణాళికలో భాగంగా 6 వార్డులను కలుపుకొని సమావేశం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇళ్ల స్థలాల రెగ్యులైజేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, శానిటేషన్, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి సమస్యలపై చర్చించారు. అలాగే చెత్త వర్గీకరణ, ఓటర్ జాబితా సవరణ, సెన్సస్ పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వారం రోజులు 10 రోజులు నెలకు ఒకసారి నీళ్ళు వస్తుంది. ఏంటి వాస్తవం అంటే ఇక్కడ కనెక్షన్ కట్ చేసిరు, చర్చ్ కార్డు ఇచ్చారు. మరి మనోళ్ళు పాలన ఉన్నారు, మరి వ్యతిరేకించి ఇక్కడ నుంచి ఇస్తే బాగుండేది. కానీ అదొకటి ఇంపార్టెంట్. అక్కడ ఇచ్చిన మన కాలనీలు వెళ్ళినాయి, అక్కడ కూడా అవసరమే. ఎలా ఓపెన్ చేయడానికి దాంట్లో మెన్షన్ చేసి ఇవ్వండి. నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ విలేజ్లో నీటి సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఎవరిపై ముందు బిజీ ఉంటారు కాబట్టి మేము అలా అడగలేము. ఉన్న మాకు వార్డ్ ఆఫీసర్ గురించి ఇంకొకసారి మేడంని పెట్టారు, కానీ మేడంని మీరు వేరే డ్యూటీస్ పెట్టడం వల్ల తను రావట్లేదు. మాకు ఓన్లీ చిట్కుల్ వార్డ్ ఆఫీసరే కావాలి, తను ఇక్కడే ఉండాలి. ఇంటి నెంబర్ ఇవ్వాలంటే ఏదో ఒక డాక్యుమెంట్ అందులో అప్లోడ్ చేయాలి. గ్రామకంఠం అని మీరు ఏదైతే చెప్తున్నారో, గ్రామకంఠం పంచాయతీలో కనుక మీరు వేరే ఒక డిజైన్ చేసి ఈ గ్రామకంఠం కింద ఉంది, ఎలక్షన్ దాని కానీ, లేక సెన్సెస్ కానీ, ఈ రెగ్యులర్ డెవలప్మెంట్ కానీ, దీనికి వీడియో కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్ జరుగుతున్నప్పుడు 1 గంట 1/2 గంట దాని మీద ఉంటుంది. మీకు కాల్ వచ్చినప్పుడు లేపలేని పరిస్థితి ఉంటుంది. నేను కట్ చేయలేను.
అందుకని కొన్నిసార్లు మేము మా కౌన్సిలర్స్ కూడా చెప్తుంటారు, మీరు ఫోన్ లేపలేదు సార్ అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఒక నెల చూశారు, దాని తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడడానికి కూర్చున్న ముందర వీడియో కాల్ నడుస్తుంటుంది కాబట్టి నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అర్థమై మీద నుండి మెసేజ్ పెడతారు, వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు, పర్లేదు. నేను బల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అభిషేకం అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మంత్రి దామోదర రాజు నరసింహను ఘనంగా సన్మానించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు. రామచంద్రాపురంలో వీరప్పస్వామి దేవాలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హైదరాబాద్ లో ఓయే రూమ్లలో తనిఖీలు నిర్వహించిన సిపి సజ్జన. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.